పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు చేసిన విధ్వంసం అనేది తీవ్ర నేరము. అక్కడ కాలువ గట్టు మీద పేదలు 40 సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి వాళ్ళని కాలువ గట్ల మీద ఉంచినందుకు ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈరోజు ఈ ప్రభుత్వం చాలా మాటలు చెప్పిద్ది, స్వర్ణాంధ్ర అంటారు, విజిల్ అంటారు. 40 సంవత్సరాల నుంచి పేదలు కనీసం ఉండటానికి గుడిసెలేసుకొని కాలువ గట్ల మీద ఉంటున్నారంటే వాళ్ళకి ఈ ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అటువంటి పేదల్ని ఈరోజు నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లతోటి పగలగొట్టడం అంటే ఈ ప్రజాప్రతినిధులకు ఏమాత్రం ఈ ప్రజల పట్ల బాధ్యత ఉందా అని చెప్పేసి అడుగుతున్నాం. పైపెచ్చు మేము బాధ్యతగా వ్యవహరించాం. సిపిఎం పార్టీగా ఈరోజు ఆ పేదలకు అండగా నిలబడ్డాం. ఆ పేదలకి నివాసం కల్పించాలి అని చెప్పేసి అండగా నిలబడినందుకు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శిని నోటికొచ్చినట్టు ఈరోజు బండ బూతులు తిట్టడం హక్కు నీకు ఎవడిచ్చాడు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిజంగా నువ్వు డిప్యూటీ స్పీకర్వేనా అని అడుగుతున్నాం. ఇప్పుడేమి నీ పేరులో రాజు ఉండొచ్చు, కానీ ఇదేమి రాచరిక పాలన కాదు రఘురామకృష్ణరాజు అని మర్చిపో. ఈరోజు నువ్వు ఇక్కడ రాజులు సామంతులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు లేరు. నువ్వు ఆ చెప్పిన మాటలన్నీ పట్టానికి ఇక్కడ సిద్ధంగా ఎవరు లేరు. నీకు నిజంగా ప్రజాప్రతినిధిగా బాధ్యత ఉంటే పోలీసులు నిర్దాక్షిణ్యంగా మహిళల మీద పట్టుకొని లాగుతా ఉన్నారు, స్పృహ తప్పి పడిపోతా ఉన్నారు. ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకో. అంతేగాని ఈరోజు నీ నోటికి వచ్చినట్టు అదుపు లేకుండా మాట్లాడితే ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. అట్లనే ఈయన డిప్యూటీ స్పీకర్ పదవి ఏదైతే ఉందో దాని నుండి బర్తరఫ్ చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సంతోషిస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే కాలువ గట్టులో ఎవరైతే ఇల్లు కూల్చారో వాళ్ళకి పునరావాసం కల్పించాలి. కల్పించేంత వరకు సిపిఎం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి అండగా నిలబడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.